ప్రజాస్వామ్య సమానత్వం శ్రీ విముక్తి వర్ధిల్లాలి ప్రజాస్వామ్య సమానత్వం శ్రీ విముక్తి జిందాబాద్ ఐక్య జిందాబాద్ 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 ఐక్య జిందాబాద్. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మహాసభలు ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతున్నాయి. మొదటి రోజు ఉదయం 9:30కే జెండా ఆవిష్కరణ జరుగుతుంది. సినీ కళాకారి అభ్యుదయ రచయిత్రి రోహిణి మొల్లేటి ఆమె మన మహాసభల్ని ప్రారంభిస్తారు. అట్లాగే ప్రముఖ సంఘ సేవిక ప్రొఫెసర్ శాంతా సిన్హా సభల ఆహ్వాన సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఆమె మహాసభలకి ఆహ్వానం పలుకుతారు. మన నాయకులు అనేక మంది జనరల్ సెక్రటరీ మరియం ధావలే, అధ్యక్షులు పికే శ్రీమతి, ఉపాధ్యక్షులు సుభాషిణి అలీ, మన ప్యాట్రన్ బృందాకర్ తో పాటు ప్రొఫెసర్ మాలిని భట్టాచార్య, అడ్వకేట్ కీర్తి సింగ్, ప్రొఫెసర్ అర్చనా ప్రసాద్, ప్రొఫెసర్ ఇషితా ముఖర్జీ, ప్రొఫెసర్ రజనీ పాల్రివాలా మేధావులతో పాటుగా రాజకీయవేత్తలు కె శైలజ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ కేరళ, అదేవిధంగా సతీదేవి కేరళ మహిళా కమిషన్ చైర్పర్సన్ వంటి ఎంతో మంది ప్రముఖులు ఈ మహాసభలో హాజరవుతున్నారు. జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి అండమాన్ వరకు, వైపు గుజరాత్ నుంచి మణిపూర్ వరకు కూడా ఉన్న రాష్ట్రాల ప్రతినిధులు వస్తున్నారు. మహాసభల ఉద్దేశం మహిళా ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవటం. ఒక మాటలో చెప్పాలనంటే 40 పైగా సంవత్సరాలుగా 4 దశాబ్దాలకు పైగా అఖిల భారత స్థాయిలో మహిళా ఉద్యమం నడుస్తుంది. అంతకన్నా ముందే అంటే దాదాపు 90 సంవత్సరాలు బట్టి కూడా దేశంలో మహిళా ఉద్యమాలు నడుస్తున్నాయి. వాళ్ళ స్త్రీలు ఈ మాత్రం హక్కులు సాధిస్తున్నారనంటే, ఈ మాత్రం గౌరవంగా బ్రతుకుతున్నారనంటే వాటి వెనకాల మహిళా ఉద్యమం ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి స్త్రీ అభివృద్ధి వెనకాల మహిళా ఉద్యమం ఉన్నది. మహిళా ఉద్యమం లేకుండా స్త్రీల అభివృద్ధి అనేది లేదు. బాల్య వివాహాలతోటి, వితంతు పునర్వివాహాలు లేకుండా, చదువులు లేకుండా, ప్రసూతి సౌకర్యాలు లేకుండా స్త్రీలమైన నిత్యం జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేయబట్టే ఇవాళ అమ్మాయిలు ఈ మాత్రం ఇదిగో ఇలా రోడ్డు మీద స్వేచ్ఛగా నడవగలుగుతున్నారు. స్త్రీలు మాత్రం గౌరవప్రదమైన జీవితాలు గడపగలుగుతున్నారు. అయితే సాధించిన దాంతో సంతృప్తి చెందేది కాదు. రాబోయే కాలంలో మరిన్ని హక్కుల సాధన కోసం స్త్రీ సమానత్వం దిశగా మన అడుగులు వేయవలసి ఉంది. దానికి మహాసభ హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. మనందరం గర్వపడదాం. మహాసభలను జయప్రదం చేయడానికి మనం అందరం కూడా పూనుకుందాం. ఇంతటితోటి విజ్ఞప్తి.